బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎంపీ లక్ష్మణ్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర లేదని, ఆయన ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదంటూ లక్ష్మణ్ ఆరోపించారు. ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి కాల్పులు జరిపిందే కాంగ్రెస్ అని లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సోనియాను రేవంత్ బలిదేవతగా అభివర్ణించారని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీజేపీకి ఆహ్వానించకపోవడంపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 1200 మంది అమరులైనారు. 1200 మంది ప్రాణాల బలిదానాలు, ఆ బలిదానాల పునాదులు ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అయితే, ఆనాడు ఉద్యమం సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాత్ర ఏమిటో, వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే, ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవతకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు భక్తుడిగా మారినాడంటే ఇది మీది అవకాశవాద రాజకీయం కాదని అడుగుతున్నాను ఇవాళ.